శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము ఈ వాస్తు వీడియోలో భాగంగా దక్షిణ అలాగే పడమర ఈ రెండు దిక్కులలో మన అంటే మన ఇల్లు అంటే మన ఇల్లు తూర్పు ఫేస్లో ఉన్నప్పుడు మన ఇంటికి రైట్ సైడ్ అలాగే వెనక సైడ్ స్థలం ఖాళీగా ఉన్నప్పుడు మనము కొనుక్కోవచ్చా, అలాగే దానిని ఒకవేళ కొనుక్కోకపోయినా రెంట్కైనా ఆ స్థలాన్ని మనం యూజ్ చేసుకోవచ్చా, అది ఎలా దక్షిణ పడమర మంచిది కాదని అంటున్నారని కొంతమంది మిత్రులు నాకు కొన్ని చోట్ల వెళ్ళిన చోట్ల అడిగారండి. దీని గురించి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాము. ఈ దక్షిణ పడమర స్థలం కానీ ఇల్లు కానీ కొనకూడదు అనేది ఇది పెద్ద అవివేకం అండి. ఇది చాలా మంది అంటే వాళ్ళ సొంత తెలివితేటల ప్రయోగం అంటే వాళ్ళు ఏదో గొప్ప తెలివైన వాళ్ళగా ప్రకటించుకోవడం కోసం వాళ్ళకు వాళ్ళు ఈ విషయాన్ని క్రియేట్ చేసుకొని ప్రజల్ని ఈ విధంగా అయినా మనము వాళ్ళను ఒక భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళు ఆ స్థలాలను కొనుక్కోకుండా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చి మనకు ఫోన్ చేస్తారు, లేదా మనల్ని విజిట్కి రమ్మంటారు. అప్పుడు మనం కొంచెం వేళ్లకు వేలు ఫీజులు వసూలు చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు కొంతమంది సొంత తెలివితేటలు ఉపయోగించి ఇలా ఇబ్బంది పెడుతున్నారండి. మీరు మాత్రం ఈ విషయంలో అసలు ఏమాత్రం భయపడకుండా మీ ఇంటికి దక్షిణంలో కానీ అలాగే పడమరలో కానీ స్థలం ఉంటే నిరభ్యంతరంగా 100% కొనుక్కోవచ్చు అండి. ఎటువంటి వాస్తు దోషము కాదు. ఎందుకంటే మీరు ఇల్లు కట్టింటారు, మీ ఇంటికి కాంపౌండ్ వాళ్ళు దాదాపు ఇప్పుడు 99% ప్రతి అంటే ఒక పల్లెల్లో కొంతవరకు తక్కువ, కానీ దాదాపు సిటీల్లో ఎక్కడైనా చూడు ఒక ఇల్లు కట్టారంటే కంపల్సరీ కాంపౌండ్ వాల్ అనేది ఖచ్చితంగా నిర్మిస్తారు ఎవరు కూడా. ఎందుకంటే ఇప్పుడు వాస్తు పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళకు వాళ్ళు ఖచ్చితంగా ప్రహారీ అనేది నిర్మించి తీరుతారు. కాబట్టి అలాంటప్పుడు మన ప్రహారీ బయట స్థలం ఉన్నప్పుడు కొనుక్కోవడానికి ఏమవుతుంది? మీరు ఇదే వాళ్ళని అడగండి. ఎప్పుడైనా ఎవరైనా మీకు లేదు దక్షిణ పడమరలో స్థలం కొనుక్కోవద్దండి, మీకు మంచిది కాదని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు అప్పుడే ఆ ప్రశ్న వాళ్ళని వేయండి, ఎందుకు తీసుకోకూడదు, దాని నుంచి మనకు ఎటువంటి నెగిటివ్ ఫలితాలు వస్తాయి అనేది మీరు అప్పుడే వాళ్ళని క్వశ్చన్ చేస్తే దానికి సమాధానం చెప్పలేరండి ఎవరు కూడాను. ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారు అని మీరు మంచి స్థలాలను వదులుకోవద్దండి, ఖచ్చితంగా తీసుకోండి. ఒకవేళ దక్షిణంలో స్థలం ఖాళీగా ఉంది, వాళ్ళు అమ్ముతాము అంటా ఉన్నారు అన్నప్పుడు మీరు తీసుకొని దాన్ని మీ కాంపౌండ్ లేక కాకుండా మీ కాంపౌండ్ బయటే అది వేరొక ఇల్లు అయినా నిర్మించండి, లేదా అలాగైనా ఉండండి, అలాగే రెంట్కైనా మీరు తీసుకోండి. కానీ మనకు ఉన్న కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో మన కాంపౌండ్ వాళ్ళకి దానికి మధ్య అంటే మన ఇంటికి దానికి మధ్య మన కాంపౌండ్ వాల్ ఉంటుంది కాబట్టి మనకు ఎటువంటి వాస్తు దోషాలు దాని నుంచి మనకి రావండి. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి చాలు. అంతేగాని అది కొనుక్కున్నంత మాత్రాన ఏదో నష్టపోతాము, లేదా యజమాని మరణిస్తాడు, లేదా ఇంకొక విధంగా మీకు చాలా నష్టాల్లో కూరుకుపోతారని చెప్పిన వాళ్ళని నేను చాలా మందిని చూశారండి. దయచేసి మీరెవ్వరు కూడా ఈ విషయంపై ఏమాత్రం అనుమానం వద్దు, ఏమాత్రం భయపడవద్దు. నిరభ్యంతరంగా దక్షిణంలో కానీ పడమరలో కానీ మీకు ఎవరైనా స్థలం అమ్ముతామంటే 100% కొనుక్కోండి, ఒక మంచి ఇల్లు నిర్మించుకోండి. కానీ మన ఇంటికి దానికి ఏమాత్రం టచ్ కాకోకుండా చూసుకోండి. అంతేగాని మనము దక్షిణ వైపు వెళ్ళకూడదు, మనం పడమర వైపు వెళ్ళకూడదు. కొంతమంది ఇలా అంటా ఉంటారు, ఇప్పుడు కూడా కొన్ని చోట్ల నేను విన్నాను, పల్లెల్లో కూడా ఇలా అంటా ఉంటారు, మనము దక్షిణ వైపు వెళ్ళకూడదు అంటే మనం పై భాగానికి వెళ్ళకూడదు కింది భాగానికి వెళ్ళొచ్చు అని చాలా మంది అంటా ఉంటారు. కాబట్టి ఇదంతా మూఢనమ్మకం అండి. ఇది దయచేసి ఎవరు కూడా నమ్మవద్దు. మీకు ఏమాత్రం అవకాశం ఉండి మీ చేతిలో డబ్బు ఉండి మీ పక్కన స్థలం ఖచ్చితంగా అమ్ముతామంటే మాత్రం నిరభ్యంతరంగా మీరు ఏమాత్రం భయపడకుండా ఆ స్థలాన్ని తీసుకొని మీరు ఇల్లైనా నిర్మించుకోండి, లేదా ఇతరత్ర వేరే ఏదైనా కట్టుకోండి, ఇబ్బంది లేదు. మీ కాంపౌండ్కి అవతల వైపు ఉన్నప్పుడు మాత్రమే.
అలా చేసుకోండి. మధ్యలో కాంపౌండ్ వాల్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ ప్లేస్ ని తీసుకోవాలి. అలా కాకుండా మీ ఇంటికి కాంపౌండ్ వాల్ లేదనుకోండి, ఆ స్థలాన్ని తీసుకోకపోవడమే మంచిదండి. కాబట్టి మీ ఇంటికి ఆ అవతలి స్థలానికి మధ్యలో కాంపౌండ్ వాల్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా మీరు ఆ స్థలాన్ని తీసుకొని 100% యూజ్ చేసుకోండి. మీకు ఎటువంటి వాస్తు దోషాలు అనేది ఉండదు. మీకు ఇంకా మంచిగా జరుగుతుంది, ఇబ్బంది పడాల్సిన పని లేదు. కాబట్టి దక్షిణ పడమర స్థలాలు తీసుకోవద్దా లేదా అనే అనుమానం మాత్రం ఈ రోజున ఈ వీడియో చూసిన తర్వాత మీరు వదిలేస్తారని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.